ఏపీపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల, లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. అసలు ఆ పార్టీకి లైసెన్స్ లేదు, ఏది లేదు, గుర్తింపే లేదు. ఎన్నికలకు సంబంధించి గుర్తింపే లేదు ఆ పార్టీకి. ఇక విలీనం ఏమున్నది ఈమె పోయి ఒకటి కప్పుకుంటే అయిపోయా. ఇక్కడ చూడు ఇప్పుడు టీడీపీ పార్టీని అక్కడ ఖతం చేయడానికి ఇటు షెల్లెను అటు అన్న ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడతాను. టీడీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలి. అదే విధంగా ఈమెకున్న తెలివి, ఇది అరిచేయి, ఇది పిడికిలి, ఇది 5,000 అనే ఇటువంటి ఒక మాటలు మాట్లాడి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పిచ్చిలేపి జనసేనకు పూర్తిగా ఓటు బ్యాంకింగ్ నిర్వీర్యం చేయడం. జనసేనకు 5%, 6%, 10% ఓట్ బ్యాంకింగ్ వస్తే దాన్ని పూర్తిగా షర్మిల గుంజుకొని అన్నకు బెనిఫిట్ చేయాలి. ఆ రకమైన ఒక రాజకీయ విద్యను అక్కడ ఏపీలో వీళ్ళు అవలంబించబోతాను. మొత్తానికైతే షర్మిలను ఇక్కడి నుంచి తన్ని తరమడం అయితే సంతోషం, ఇది చాలా సంతోషం. ఇది లోక్సభ ఏపీ ఎన్నికల టార్గెట్ గా పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చ. మొత్తానికైతే అక్కడ కాంగ్రెస్ ఈమె వల్ల ఎంత మేరకు పుంజుకుంటది, ఏ మేరకు పుంజుకుంటది అనేది అయితే ఒక ఆసక్తికర చర్చ. ఇది అన్న చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ, చెల్లె చూస్తేనేమో కాంగ్రెస్. మరి నాయన ఆత్మ చెల్లె సైడ్ ఉంటుందా, అన్న సైడ్ ఉంటుందా? మరి అన్ననేమో 18 నెలలు జైలు వేసే, అన్నని జైలు వేసినప్పుడు నువ్వే రాజన్న బిడ్డని నేనని పాదయాత్ర ఎత్తివి. అంటే ఇప్పుడు ఇలా దొంగలు ఎవరు అయిపోయాను? మీకు ఓట్లు వేసిన ప్రజల దొంగలు అయిపోయింది, మీరు మంచోళ్ళు అయిపోయింది. మీ అన్నను జైలు వేసిన కాంగ్రెస్ పార్టీ మంచిది అయిపోయింది, మీ అన్న అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ మంచిది అయిపోయింది. మీ అన్న కోట్లు వేసిన జనం దొంగలు అయిపోయిన్లు, ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు. మళ్ళా చూడు రాజకీయం ఎట్లా ఆడుతానో చూడు, ఆధిపత్య కులాలు.